హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయే ఈ రెసిపీ మనం ఆలు పరాటాని స్టఫింగ్ లేకుండా అదే రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఆలు పరాటా చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు, అంత సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ 6 మందికి ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఒక 3 ఉడికించుకున్న బంగాళదుంప అయితే సరిపోతుంది. నేను పైన చూపించిన విధంగా మొత్తం ఆలుగడ్డని తురుముకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం తురుము పెట్టుకున్నాక నేను ఇక్కడ 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిలోకి మనం తురిమి పెట్టుకున్న పొటాటో మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఒక ఆనియన్ని 2 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి చాపర్లో. అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ చాట్ మసాలా, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే నేను కారం వేస్తున్నాను. మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. 2 స్పూన్ల దాకా పెరుగు వేసానండి. పెరుగు వేసాక మనం ఇవి మొత్తంని కూడా మనం పిండిలోకి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం నీళ్లు యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్ల దాకా నూనె వేసి మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఈ పిండిని అసలు నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే మనం పరాటాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పరాటాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం పిండి అప్లై చేశాక నేను పైన చూపించిన విధంగా పరాటాని ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే ఈ పరాటా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. మనం మడతలోనూ ఆయిల్ వేయడం వల్ల చాలా బాగుంటుంది పరాటా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే నెయ్యి కానీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా నేను మొత్తం ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకొక దాన్ని కూడా అలానే ఆయిల్ అప్లై చేసి ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు మనం పరాటాని ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, మరీ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. చాలామందికి ఆలు పరాటా తినాలని ఉంటుంది, కానీ వాటిని చేసుకోవడం చేత కాదు కదా. అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్గా అదే టేస్ట్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అదే రుచితో వస్తుంది. ఇప్పుడు మనం పరాటాని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక సైడు ఆయిల్ని అప్లై చేయాలండి. లేదు, ఆయిల్ అప్లై చేయకుండా మనం ఫ్లిప్ చేసాము అంటే ఇది రొట్టిలాగా తయారైపోతుంది. ఫస్ట్ పైన ఆయిల్ అప్లై చేశాక మనం రెండో వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేశాక మనం మీడియం ఫ్లేమ్లోనే పరాటాని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పరాటా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు ఏ కర్రీస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అనుకుంటే కొంచెం పెరుగులోకి 1 స్పూన్ చాట్ మసాలా, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకొని తిన్నారు అంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీరు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.